పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ అధికారులు బిల్లులు చెల్లించడం లేదని మున్సిపల్ కార్యాలయం గేటుకు కాంట్రాక్టర్ తాళం వేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్టర్ రామ్మూర్తి మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా జేసీబీతో చేపట్టిన పనులకు సంబంధించిన బిల్లులు అధికారులు చెల్లించడం లేదని వాపోయారు. మున్సిపల్లో చేసిన పనుల డబ్బుల కోసం అధికారులను సంప్రదిస్తే రేపు మాపు అంటూ కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. డబ్బుల కోసం ఫైనాన్స్ కంపెనీ వారు ఇంట్ల మీదికి వచ్చి గొడవ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై మున్సిపల్ కమిషనర్ రమేష్ స్పందించారు. మున్సిపల్ ఎన్నికల తర్వాత డబ్బులు చెల్లిస్తామని కాంట్రాక్టర్ కు చెప్పినట్టు వెల్లడించారు. చెప్పినా వినకుండా గేటుకు తాళం వేయడంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు కమిషనర్ తెలిపారు. కమిషనర్ రేపు మాపు ఎల్లుండి మాపు ఇప్పుడు మాపు ఎంత ఎంత నాకు ఈఎంఐ ఇబ్బంది అవుతుంది. సావన్ అడిగితే సావన్ అది వీరు అంటారు. నేను రోడ్ ఎడల్పు చేసిన రోడ్ వైడింగ్ చేసిన నేను జేసీబీ వర్క్ చేసిన నాకు ఈఎంఐలు తెలియదు. నాకు ఫైనాన్స్ వాళ్ళు వచ్చి ఇంటికి తాళం ఇచ్చారు. నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ. ఏ లీటర్ దగ్గర పోయినా నాకేం భయ నువ్వు ఎవరికి పని చేసినావు అలాగే చెప్పుకోమని ఏం చేయాలి చెప్పు. నేను ఇవ్వని చెప్పుకోవాలి. నా బండి ఫైనాన్స్ వాళ్ళు గుంజుకపోయారు. ఈరోజు సుల్తానాబాద్ మున్సిపల్ కార్యాలయాన్ని కాంట్రాక్టర్ రామ్మూర్తి అనే అతను తాళం వేసినది మా దృష్టికి వచ్చింది కాబట్టి ఆయనకి కొంచెం బిల్స్ ఉన్నాయంట పెండింగ్. ఎలక్షన్ తర్వాత కొంచెం బిజీగా ఉన్నాం. ఎలక్షన్ తర్వాత ఆ బిల్స్ తిప్పిస్తానని చెప్పిన కనుక ఆయన తాళం వేయడంతోటి విధులకు ఆటంకం కలగడం వల్ల అతని పైన పోలీసు వాళ్ళకి ఫిర్యాదు చేయడం జరిగింది.